గారు కొన్ని చెప్పారు. అంటే ఒక నెగెటివ్ నేరేటివ్ అనేది సెట్ చేస్తున్నారు. ఎటు తిరిగి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది వైసీపీ అనేది ఇంకొక విషయం చెప్పారు. ఈ రెండు విషయాల మీద ఏం మాట్లాడతారు? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో గతంలో వైసీపీ పాలనలో మనం చూసాము. అందువలన అలాంటి వ్యక్తులు చెప్పేటువంటి కాకమ్మ కథలు, లేకపోతే కట్టు కథలు, చలి కథలు, వేడి కథలు, ఐరోపాకి వెళ్తే చలిగా ఉంటుంది, ఆఫ్రికాకి వెళ్తే వేడిగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా రాత్రి రాత్రి అయితే చీకటి, పగలైతే వెలుగు ఉంటుంది అనేటువంటి ఇలాంటి కథలన్నింటినీ మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేది మనం గమనించాలి. అందువలన గుడివాడ అమర్నాథ్ని చంద్రబాబు నాయుడు తోటి లేదా ఈ దవాస్ పర్యటనతోటి పోలిక పెట్టడం అనేటువంటిది అవసరం లేదు. అటువంటి వాళ్ళని మనం వదిలేయాలనేది నా అభిప్రాయం. ఇక్కడ మీడియాలో వైసీపీ నాయకులు కావచ్చు, లేదా కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చెప్తారు ఏంటి అనేటువంటిది మనం దాన్ని కూడా పక్కన పెడదాం. ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి దాన్ని మీడియాలో కోట్లు కాదు కొన్ని లక్షలు ఇచ్చి మీడియాలో ప్రచారం చేసినా, లేకపోతే అది నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రాంతీయ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, చేసినా కానీ దానిని చూసి ఏవో పెట్టుబడిదారులు అటువంటి వాటి కోసం పెట్టుబడిదారులు కాచుకొని ఉంటారు, ఏం చెప్తారు ఏమిటి దాన్ని చూసి పెట్టుబడులు పెట్టామని అనుకునేంత అమాయకులు అయితే పెట్టుబడిదారులు లేరు. అటువంటి అభిప్రాయం నాకు కూడా లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరాలలో ఒక ఏడాది అయితే దవోస్ నగర వీధుల్లో తిరిగేటువంటి బస్సులకి బ్యానర్లు కట్టి కూడా తిప్పించి చేసినటువంటి హడావుడి మనం చూసాం. అందువల్ల వాటి ద్వారా ఏదో వస్తుందని అనుకుంటే పొరపాటు. ఎక్కడైనా ఒక రాష్ట్రానికైనా ఒక దేశానికైనా ఆ దేశంలో ఉండేటువంటి విధానాలు, స్థిరత్వము, ఇలాంటి అనేక అంశాల ప్రాతిపదికన పెట్టుబడులు వస్తాయి. అందువల్ల దవోస్ అనేటువంటిది అదొక అక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక. వివిధ సమస్యల గురించి చర్చించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఏర్పాటు చేసుకున్నటువంటి అదొక వేదిక. సరే, ఆ వేదికకి కార్పొరేట్ సంస్థలు వస్తాయి, ప్రతినిధులు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, అక్కడ పరిచయాలు ఇటువంటివన్నీ జరుగుతాయి, కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతాయి. గతంలో కూడా మనం చూసాము. అందువలన ఈ దవోస్ అనేటువంటిది ఒక అవకాశం మాత్రమే తప్ప ఏదో మొత్తం అది సర్వస్వం ఇక అక్కడికి వెళ్తే మొత్తం పెట్టుబడులు అనే విధంగా అయితే ఉండదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఒకటి మాత్రం స్పష్టం, గతంలో చంద్రబాబు నాయుడు గారు దవోస్ ప్రతి ఏడాది తిరుపతి వెంకన్న స్వామి దేవాలయానికి వెళ్ళినట్టుగానే దవోస్ కూడా ఆయన ప్రతి ఏడాది వెళ్ళటం అనేటువంటి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా బ్రాండ్ ఇమేజ్ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఏపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేశారు. కానీ దానివల్ల ఒరిగింది ఏమిటి అని చూసుకున్నప్పుడు ఎక్కడ మనకి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం మనకు ఎక్కడ కనపడదు. అందుకని కానీ సాధించారు కదా పెట్టుబడులు. ఆ రోజున 14-19 ఆ సందర్భంలో ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి, చాలా వరకు ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఏమయ్యాయి దానివల్ల వచ్చినటువంటి ఉపాధి ఎంత అనేటువంటిది ఒక పత్రంలో ప్రకటిస్తే మంచిది. ఉన్నాయి పబ్లిక్ డొమైన్ లో అన్ని ఉన్నాయి, చెక్ చేయొచ్చు. ఒకసారి అనుష గారు వివరిస్తారు ఆ సందర్భంలో వచ్చిన కంపెనీల గురించి, అలాగే ఉపాధి అవకాశాల గురించి. చేసినటువంటి హడావుడి దాంతో పోలిస్తే వచ్చినటువంటి కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ అది పెద్ద లేవనేటువంటిది నేను మరోసారి చెప్పదలుచుకున్నా. ఏమైనా ఒకటి మాత్రం, కానీ మీరు అలా ఇవ్వలేరు ఆ స్టేట్మెంట్ ని. అంటే మీ ఒపీనియన్ అవ్వదు.